కూటమి ప్రభుత్వం వచ్చింది 9 నెలలు అయింది, ఎందుకు ఎవరో పట్టించుకోవట్లేదు, ఎందుకు ఎవరు అరెస్టులు చేయటం లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు బహిరంగంగానే నాలాంటి డిబేట్స్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు మంచితనానికి పోతున్నారు, అది మా చేతగానితనంగా తీసుకుంటున్నారు అని. మంచితనానికి పోవడం కాదు, అది చేతగానితనం అస్సలు కాదు. పూర్తి స్థాయిలో అంటే ఒకసారి ఒక దెబ్బ పడితే జీవితాంతం అంతా గుర్తుండే విధంగా ఉండాలండి. ఆ పాలసీ తీసుకున్నట్టున్నారు. ఎందుకంటే గతంలో పెద్దలు చెప్తుంటారు, కొడితే మామూలుగా ఉండకూడదు, ఆ దెబ్బ దెమ్మ తిరిగిపోవాలి, కొడితే అలా కొట్టాలి, లేకపోతే ఇలా కొట్టి సూరుకుంటే ఏముంటుంది, మర్నాటికి ఇలా తుడుచుకుంటారు పోతుంది, కొన్ని రోజులు ఆ మచ్చ ఉండాలి అంటే కరెక్ట్గా తగలాలి అని. సో అదే పాటిస్తున్నారేమో ఈరోజు. ఇంకా రెడ్ బుక్ పేజీలు మొదలైపోయినాయి, రెడ్ బుక్ పేజీలు స్టార్ట్ అయినాయి. ఇంకా అది ఎక్కడికి తీసుకువెళ్తుందో, ఎవరి దగ్గర ఆగుతుందో. మొదలవడం అయితే లేటుగా మొదలైంది, కానీ ఆగడం ఎక్కడ ఆగుతుందో ఇది ఒక టెన్షన్. ఎందుకంటే మనం రిజల్ట్స్ ఎదురు చూస్తున్నామండి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన పరీక్షలు మనం రాసాం, అవి వచ్చిందాక టెన్షనే. ఏమవుతుంది, మనకు ఆ పర్సంటేజ్ వస్తుందా, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాం, ఇంటర్వ్యూ కాల్ వచ్చినంత వరకు అప్పటి వరకు మనం ఎంత హుషారుగా ఉన్నా, ఎంత హ్యాపీగా ఉన్నా, అది మా లైఫ్ అనుకుంటే, అదే మన ఫ్యూచర్ అనుకుంటే మామూలు టెన్షన్ ఉండదు, భరించలేని టెన్షన్ ఉంటుంది ఆ కాల్ వచ్చిందాక. సరే వచ్చే కది ఇంటర్వ్యూ పాస్ అయ్యామో ఫెయిల్ అయ్యామో తర్వాత విషయం. ఫెయిల్ అయిందనుకోండి, అయ్యో ఫెయిల్ అయ్యామో ఏంట్రా అవుతుంది అనుకున్నాం కదా అని ఏదో బాధపడతాం. 1-2 రోజుల్లోనే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో చెప్తారా, పోతే పోనీలేరా, దేశంలో ఇది ఒకటే ఉన్నదా, ఇది కాబట్టి ఇంకోటి ఉంటుందిలే, పర్వాలేదులే అమ్మా అని ఏదో చెప్తారు. సో అక్కడితో సరిపోద్ది. కానీ ఆ వచ్చినంత వరకు ఉంటే పెయిన్ చూసారా, అది మామూలు పెయిన్ కాదు. ఇది కూడా అలాంటిదే. అరెస్ట్ అయిపోతే గొడవ లేదు, ఎవరైనా కేసు పెట్టిన తర్వాత అది కోర్టులోకి వెళ్తుంది. ఆ బెయిల్ ఇస్తారా, లేకపోతే వేరే సెక్షన్లు వేస్తారా, శిక్షలు వేస్తారా అన్నది తర్వాత అంశం. అసలు ఏమవుతుందో తెలియకుండా, ఏం కేసులు పడతాయో తెలియకుండా, ఏం సెక్షన్లు వస్తాయో తెలియకుండా మినిట్ టు మినిట్ టెన్షన్గా ఉంటే ఆ బాధలో పగోడు కూడా రాకూడదు. అలాంటి పరిస్థితి ఈరోజు వస్తుంది. ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఏ రకంగా అరెస్ట్ చేస్తారో, ఒకవేళ బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంటే మళ్ళీ ఎలాంటి కేసులు పడతాయో, ఎలాంటి సెక్షన్లు పడతాయో. ఇందాక మనం ఒక లాయర్తో కూడా మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి, ఒక హైకోర్టు సీనియర్ అడ్వకేట్తో. పోసాని కృష్ణమురళి గారికి ఉన్న సెక్షన్లు ఒకటి 3 సంవత్సరాలట, ఒకటి 7 సంవత్సరాల రూపట, ఒకటైతే లైఫ్ పడొచ్చట. అంటే అంత పవర్ఫుల్ సెక్షన్లతోటి ఈరోజు కేసులు ఉన్నాయి. ఏదో ఆషామాషిగా పోయే కేసులని కాదు. అయితే ఈ కేసు ఎక్కడ పడింది, వల్లభనేని దాని మీద పడిన కేసుకి సంబంధించి ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలో, చిత్తూరు ప్రాంతాల్లోనే ఎక్కువగా కేసులు పడిన నేపథ్యం. మరి ఆ ప్రాంతంలోనే గతంలో నేను మాట్లాడింది అనంతపురం పోలీసులు రావడం, ఇవన్నీ కూడా నిన్నంతా మనం చర్చ పెద్ద ఎత్తున అయ్యింది, దాని మీద పెద్ద ఎత్తున చర్చ చేయకు. అసలు దీనికి అంతటికీ మూల కారణం ఏంటి, అసలు పోషాని ఏం మాట్లాడారు, అది వింటేనే ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. దీనికి అంబటి గారు మేము సైతం అంటూ ఆయన వచ్చారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి తప్పదు, ఆయన కోసమే ఇన్ని తిట్లు వాళ్ళతో తిట్టారు, ఈరోజు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన కూడా రంగంలో దిగారు. అసలు పోసాని ఏం మాట్లాడారు ఒకసారి విందామండి. డిఫరెంట్ బైట్స్ ఉన్నాయి, ఒకసారి ప్లే చేయండి అమ్మా. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు చూసారా, ఇంకా చూస్తారా, ఈయనకి ఎంతమంది లేడీసో, ఇంతమంది లేడీస్ ఈ దగ్గర పంపిస్తే ఏమంటారు దాన్ని, శ్రీకృష్ణుడు గోపికలతో సరస అల్లాడుతున్నాడా, కృష్ణుడా, ఇది ట్రాఫికింగ్. ఇదిగో లోకేష్, ఇది ట్రాఫికింగ్. ఎంతమంది ఆడాలో చూడండి, వాళ్ళ కొలతలు చూస్తున్నాడు. హాఫ్ నిక్కర్లో, హాఫ్ బికినీలు. ఏమండి ఇది కనపడలేదా పవన్ కళ్యాణ్కి? ఓన్లీ నీకు వాలంటీర్లో ఉన్న లేడీసే కనపడతారా నీకు? ఇలాంటి వేషాలు వేశారా లేడీసు? చూపిస్తావా 10 మందిని? కొన్ని వేల మంది వాలంటీర్స్లో ఇలాంటి దరిద్రాన్ని చూపిస్తారా మీరు? ఆర్ యు డేర్?
సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్. ఇప్పటికీ నువ్వంటే నా గౌరవమే, సిగ్గుపడాలి నువ్వు. ఇలాగా ఉన్నాడు ఎవడన్నా వాలంటీర్లో? లోకేష్ బాబు లాగా, తిరుగుబోతులాగా, తాగుబోతులాగా నువ్వు అడగవు కదా, నువ్వు అడగవు. ఎందుకంటే నీ గురువు కొడుకు కదా, అడగవు కదా. మా ఇళ్ళల్లో అడుగుతావు, మా ఇళ్ళల్లో ఆడవాళ్ళని. చిరంజీవి ఇళ్ళల్లో ఆడవాళ్ళు అడుగుతున్నావు, నువ్వు మాట్లాడవు. షేమ్ పవన్ కళ్యాణ్. సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ యువర్ బ్రదర్. చూడు ఎక్కడ ఎంతమంది ఆడాళ్ళ మధ్యలో దొల్లుతున్నాడు చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని. పరువు నష్టం గురించి కాదు అతను. నన్ను మంగళగిరికి తీసుకెళ్ళాలి, వాయిదాలు తిప్పాలి, లోపలికి వెళ్ళే టైంలో బయటకు వచ్చే టైంలో ఈయన్ని మర్డర్ చేయాలి. వీడు మన ఇదిగో ఇలాంటి ఫోటోలు చూపించాడు కాబట్టి రాను భవిష్యత్తు పాడైపోతున్న రాజకీయ భవిష్యత్తు. వీడిని లేపేయాలి అనేది నాకు వచ్చిన వార్త. నేను చచ్చిపోయానంటే ఈ చావు కారణం నారా లోకేష్ బాబు. అంటే చాలా ఉండారేమో. చంద్రబాబు కొడుకు, భువనేశ్వరి కొడుకు, బ్రాహ్మణి భర్త. ఇతనే నా చావు కారణం అవుతాడు. బట్ ఒకటి గుర్తుపెట్టుకో లోకేష్, నీ ఇంట్రెస్ట్ నాకు తెలిసింది. నేను అలా లంగాగాడిని కాదు. నువ్వు పిలిస్తే వచ్చి అయ్యో బాబు గారు పిలిచారు. నీకంటే క్రెడిబిలిటీ ఉన్నవాడిని నేను. ఆయన పోసాన కృష్ణమురళి. అమ్ముడు పోయే నా కొడుకును కాదు, ఎవరికైనా సరే ఎబో వాల్ జగన్ ఎందుకు ప్రేమించాను? జగన్ యొక్క యాటిట్యూడ్ కోసం, ఆయన క్యారెక్టర్, ఆయన ప్రవర్తన. ఇదండి మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఈయన మాట్లాడింది అసలు మామూలుగా కాదు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా జిగుప్సాకరంగా ఉంటుంది, వినడానికి అసహ్యంగా ఉంటుంది. ఏం మాట్లాడారు ప్లే చేయండి. ప్రశ్నలు వేయించాడు కదా, ఫ్యాన్స్తో ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల. నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీ సైకోతో ప్రశ్నలు వేయించాడు కదా, నేను కూడా నీ మీద కొన్ని ప్రశ్నలు, నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు, ఎందుకు చెప్పమంటారా? ఓపెన్గా ఉండండి. ఇక్కడ నా భార్య సమస్య కాదు, ఇది నాగరికత, సంప్రదాయం, సంస్కృతి, విలువలు. ఫ్యాన్స్తో ప్రశ్నలు వేయించావు కదా. రైట్, ఇదండి ఎవరికి మెసేజ్లు పెట్టారు, ఏం చేశారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అయితే ఎవరి భార్యల గురించి, ఎవరి కూతుళ్ళ గురించి, ఎవరి సోదరుల గురించి ఏ రోజు మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది ఒక్కసారి బరస్ట్ అయ్యింది. కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీ అంపేని కూలగొడతాను, నేను రోడ్డు మీద నిలబెడతాను, డిటి నాయక్ మీ తాతకు చేశాడు, భీమ్లా నాయక్ నేను చేస్తాను అన్నది ఒక శపథం చేశాడు ఆయన. అది కారణం ఏంటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో జనసేన నాయకులు అక్కడికి వెళ్ళి ఒక ఆందోళన చేస్తున్నప్పుడు ఆ టైంలో ఆయన మాట్లాడిన మాటలవి. ఎందుకంటే వాళ్ళని కాలవల్లో పెట్టి తొక్కారు. అప్పుడు విపరీతంగా వైరల్ అయినాయి ఆ వీడియోలు.